మా పూజారి గారు దూపమేస్తున్నారు. హాయ్ అండి. మా ఇంట్లో పొద్దున పూటల మా అబ్బాయి, సాయంత్రం పూటల నేను పూజ చేస్తాము. ఏ ఫ్రెష్ ఏ నాన్న, మా ఇంట్లో మా అబ్బాయి పూజారి. పాపం అన్ని గదుల్లో దూపాలన్నీ వేస్తాడు. పాపం అన్ని గదులు వేస్తాడు చక్కగా. మనం ఇప్పటి నుంచి చక్కగా అన్ని మూలలో వేస్తాడండి. నేను చెప్తా ఉంటాను రోజు వెయ్యి నాన్న వేస్తే మంచిదని. ఇల్లంతా చిందరబందరగా ఉందనుకో మాకండే. నిన్న శ్రావణ శుక్రవారం పూజ అయిన కానీ అసలు ఎవ్వరికి ఓపిక లేదు. అది సంగతి. నాన్న ఇటు చూడు. అదేంటి సంగతి. అదేంటి అసలు లెక్క అయితే పొద్దున పూటల మా అబ్బాయి, సాయంత్రం నేను చేస్తాం. నిన్న శ్రావణ శుక్రవారం పూజ అయింది. ఇంకా మా అబ్బాయి ఈరోజు స్కూల్ ఎగ్గొట్టాడు. ఇంకా అందుకనే పొద్దున్న లేట్గా లేచాడని ఇంకా నేనే చేసుకున్నా శనివారం పూజ. అందుకే సాయంత్రం మా అబ్బాయిని చేయమని చెప్పాను. బాగా చేస్తాడు పూజలు అయితే, బాగా ఇంట్రెస్ట్గా చేస్తాడు. ఇంట్లో ఏది చేసినా చేయకపోయినా పూజ మాత్రం చేస్తాడు. మా పిల్లలతో పూజ చేపిస్తే చాలా మంచిది. అరే ఎందుకంటే ఆడపిల్ల చేసిన పూజ కంటే కూడా మా పిల్లలు చేసిన పూజకి ఎక్కువ ఇది వస్తుంది. అందుకని నేను ఎక్కువ మా అబ్బాయికి అలవాటు చేస్తున్నాను ఇప్పటి నుంచే. రేపు పెళ్ళైనా కూడా మా అబ్బాయి చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో. మా కోళ్ళ చేసిన దానికంటే మా అబ్బాయి చేసిన దానికి బాగా వస్తాయి పుణ్యం. అందుకు తిరిగేసి ఆకు అటు నుంచి తీసుకొచ్చి చింకోండి. అమ్మవారి దర్శనం చూపించేందుకు ఇంకా చాలు. అదేంటి సంగతి. ఇంక ఈరోజు శనివారం పూజ అయితే ఇలా. మళ్ళీ రేపు ఆదివారం. బాయ్ బాయ్.